అన్నవన్నీ చేసిందా? ఏదో ఒక మెలిక ఎలాగో అడ్డు చెప్పి వాయిదా వేస్తుంది కదా. అలా అని అడగటం మానేస్తే అస్సలు చేయరు కదా. అడగడం ఎందుకు, మానేద్దాం. అందుకే నిన్ను దేవత అంది. సర్లే, నువ్వన్నావని పొంగిపోయి తొందరపడితే ముందుకి పడాల్సొస్తుంది. డైరెక్ట్గా వెళ్ళి శోభన సంగతెత్తితే ఏదో ఒక విధంగా పంచాయతీ లేపుతుంది. మరి ఎలాగా? చెప్తా. ప్రతిదానికి ఒక దారుంటుంది ప్రియా. ఏంటమ్మా దాక్షాయణి సంగతులు? నీతో ఒక పని పడింది పెద్దమ్మా. నాతోనా? ఏంటో చెప్పు. చెప్పండమ్మా. చూడు బాబు, ఇప్పుడు అక్కడికి దుర్గమ్మని పేరంటానికి పిలవడానికి ఒక ఆవిడొస్తుంది. ఆవిడ మాటలకి టైం చూసి మీరు రియాక్ట్ అవ్వాలి. మీ పర్ఫార్మెన్స్ ప్రదర్శించాలి. ఆ దుర్గమ్మ దెబ్బకు దిగొచ్చి శోభనం చేస్తా అనాలి. సరేనా? సరేనమ్మా, చెప్పారుగా, వదిలేయండి, ఇక మేం చూసుకుంటాం. దెబ్బకి దుర్గమ్మ దిగి రావాలి. దిగొచ్చేలా చేసే బాధ్యత మాది. థ్యాంక్స్. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే. ఏంటి దాక్షాయణిదంతా? దుర్గమ్మ దిగి రావాలంటే ఇదే మార్గం. అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు ప్రియా. మేడం, మేడం, కొరియర్ మేడం. వస్తున్నా. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. ఏంటిది? ఫోటో ఎవరిది? పట్టుకో, పేపర్ తీసేస్తాను, చూదుగాను. చెప్పరాదు? వింటే కళ్ళతో చూసినంత థ్రిల్ రాదే. పట్టుకో. చాలా బాగుంది. చూడవే లక్ష్మి. చూడమంటే ఎలా కనిపిస్తుంది? ఇదిగో, అక్కడికి వెళ్ళి ఈ ఫోటోని అక్కడ పెట్టి ఫోటో ముందుకొచ్చి చూడు. నీ జన్మ ధన్యమవుతుందే. ఇదిగో, ఇలాగే పట్టుకెళ్ళి ఆ టీపై మీద పెట్టి ముందుకొచ్చి చూడు. పో. ఏంటి వీళ్ళ అని అంత తేలిగ్గా అంటున్నావు? వాళ్ళు మా అమ్మ నాన్న. తెలుసు. ఇప్పుడు ఈ ఫోటో ఎందుకు? నీ మెడలో వేసి తిప్పుదామని. నా మెడలో వేసి తిప్పడమేంటి? మరేంటే ఫోటో ఎందుకు అన్నావు? మా అమ్మ నాన్నల ఫోటో గోడకి తగిలిద్దామని. గోడకు తగిలిస్తావా? నీ మెడలో వద్దన్నావుగా. గోడకు తగిలించు, నీ తోలు తీస్తుంది అత్తయ్య. ఆవిడ ఫోటోలు, ఆవిడ అమ్మగారి ఫోటోలు, నాన్నగారి ఫోటోలు, అత్తయ్య గారి ఫోటోలు ఉంటే తప్పలేదు, కానీ మా అమ్మ నాన్నల ఫోటోలు తగిలిస్తే తోలు తీస్తుందా?
ఎలా తీస్తుందో నేను చూస్తాను. ముందు నువ్వు వెళ్ళి ఫోటో పట్టుకో. ఎక్కడ పెట్టాలో పొజిషన్ చెప్తాను. మార్కేసిన తర్వాత మేకు సుత్తి ఇస్తాను. కొట్టి తగిలిద్దు గాని పద. నేనా? నాకేం తీట పట్టింది మేకులు కొట్టి తగిలించడానికి? తగిలించకపోతే తాట తీస్తా. నేనేం చేతులు ముడుచుకొని కూర్చోలేదు. కూర్చుంటావో కూర్చోవో ఇప్పుడే మావయ్యకి ఫోన్ చేస్తా, ఆయనే తేలుస్తారు. ఊరికే మావయ్య పేరు చెప్పి బెదిరించకు. ఇందులో బెదిరింపులు ఏమీ లేవే. ఇక్కడ జరుగుతుందంతా నేను చెప్తాను, జరగాల్సిందంతా ఆయన చూసుకుంటారు. మావయ్య నీకు సపోర్ట్ అనేగా నువ్వు రెచ్చిపోతున్నావు. నువ్వు అత్తయ్య సపోర్ట్ చూసుకుని ఎగిరిపడ్డలేదా? ఇది అలాగే. ఆయనతో చెబితే ఏదో ఒకటి బెదిరించి ఆ రాహుల్ దగ్గరికి పోయేలా చేస్తాడు. దానికన్నా దీన్ని ఇంట్లోంచి తరిమేసేదాకా ఇది చెప్పింది వినటం బెటర్. ఏంటి ఫోటో పట్టుకుంటావా, మావయ్యకి ఫోన్ చెయ్యమంటావా? సర్లే. అదిగదిగో కొద్దిగా లెఫ్ట్. ఇది కరెక్ట్ ప్లేస్. పెట్టు. లెఫ్ట్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ నుంచి డౌన్, రైట్ నుంచి అప్. అంత కాదు, కొంచెం డౌన్ చేయి. ఎంతసేపు? సరిగా ఉండద్దా? అసలే మా అమ్మ నాన్నల ఫోటో. కావాలనే ఏడిపిస్తున్నావు నువ్వు. నేనేం ఏడిపించటం లేదే, నువ్వే నేను చెప్పిన పని చేయాల్సి వస్తుందని ఏడుస్తున్నావు. అంత నా కర్మ. అంతా నా అదృష్టం. ఇదిగో ఫోటో ఎత్తేస్తా. పీడ వదులుతుంది. ఫోటో పగిలితే నీ వీపు పగులుతుంది. అది గాని ముక్కలైతే నీ బొక్కలు విరుగుతాయి. జాగ్రత్త. సరిగా పెట్టు. కాస్త అటు. అటంటే? అటంటే అటే. కూడా ఎడమా? కుడి. అలా చెప్పు. అలాగే ఉండు. మార్కర్ ఇస్తాను, కదలకు. పనైన తర్వాత చావమంటావా? నీతో పనంటే పోపో. ఆదిత్య, ఏంటి తులసి? అటు చూడు. ఫోటో బాగుందా? వావ్, సూపర్, చాలా బాగుంది ఫోటో. రైట్ ప్లేస్ సెలెక్ట్ చేసావు. ఏమైంది తులసి? ఎందుకు ఏడుస్తుంది? అమ్మ నన్నల్ని పిలుచుకొచ్చి చూపిద్దాం పద, సంతోషిస్తారు. ఏంటి ఎక్కడికి? ఇదిగో చూడు చూడు. అదిగో అత్తయ్య చూడు. తినప్ప జాగీర్ అనుకుందా వేళ ఫోటో పెట్టింది? తీసి అవతల పారే అత్తయ్య. ఒసే, ఫోటో తీసి పడేస్తే మళ్ళీ తీసుకొచ్చి పెడుతుంది. దాని రోగం ఎలా కుదర్చాలో, వేళ స్థానం ఎలా కదిలించాలో నేను చెప్తాను. ఇదిగో తీసుకో. ఈ దండ ఫోటోకి వేయ్ 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 వేయ్. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఇలా చూస్తే గుండోగి చేస్తారు. లేకపోతే ఫోటో పెడుతుందా? ఫోటో. ఆహాహాహా, అత్తయ్య నువ్వు సూపరు. నీ తెలివి సూపరు.
ఎక్కడ ఎలా వాతలు పెట్టాలో నీకు బాగా తెలుసు అత్తయ్య. సూపరు. మమ్మీ డాడీ రండి, ఫోటో వచ్చింది చూద్రి గాని రండి. రండి మమ్మీ రండి, చూడండి. ఎవరి ఫోటోకి దండ వేసింది? నేనే. దీన్నే శాడిజానికి పరాకాష్ట అంటారు. ఎవరి ఫోటోకి దండలు వేస్తారో తెలుసు కదమ్మా. అప్పుడు తెలిసి ఎలా వేస్తావు? తులసి మీద కోపం ఇలా ఫోటోల మీద చూపిస్తావా? అసలు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఆలోచించావమ్మా? నీ పంతాలే కానీ అసలు ఎవరి ఫీలింగ్స్తో పనిలేదా నీకు? అలా దండలు వేయడానికి నీకు ఎలా చేతులు వచ్చాయమ్మా? ఇది నా ఇల్లురా, నా ఇంట్లో వేళ ఫోటోలేంటి? వాళ్ళు నా అత్తగారు మామగారు. ఏ ఉంటే తప్ప? తప్పే. అమ్మా నాన్న అంటూ అది, అత్త మావ అంటూ నువ్వు. మీరిద్దరూ అనగానే సరిపోతుందా? వాళ్ళ స్థాయి నాతో తోగాలి. తూగే సత్తా ఉందో లేదో తేలందే నా ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఎలా వేలాడతాయి? అమ్మా, ఇలా మడత పేచి పెట్టి నువ్వేదో సాధించారని సంతోషపడుతున్నాను అనుకుంటున్నావేమో, కానీ నా సుఖ సంతోషాలకి అడ్డుపడుతున్నావు. తప్పమ్మా, చాలా తప్పు. ఇలా అందరినీ అవమానించి ఆనందపడడం మనిషి లక్షణం కాదు. ఆదిత్య, ఎందుకు అత్తయ్య మనసు తెలుసుకోకుండా ఇలా అపార్థం చేసుకుంటావు? అపార్థం ఏంటి? అపార్థం అలా ఫోటోలకి దండ వేయొచ్చా? మట్టి బుర్రకు మనసెలా తెలుస్తుంది? ఏదేమైనా నువ్వు గ్రేట్ దుర్గమ్మ. నువ్వేంటో, నీ మనసేంటో, మా అమ్మా నాన్నల మీద నీ ప్రేమానురాగం, గౌరవ మర్యాదలు, భక్తి భావము నాకు బాగా అర్థమైంది. సూపర్ నువ్వు. ఇప్పుడు నిన్ను ఆకాశానికి ఎత్తాలనిపిస్తుంది దుర్గమ్మ. దుర్గమ్మ, ఏంటిది? దుర్గమ్మ, ఏంటిది? ఆపు, ఆపు. నీకేనా మెంటలా? వాళ్ళని కీర్తి చేసి చేస్తూ దండ వేసి అవమానించిందే. ఆదిత్య, నెగటివ్ థింకింగ్, రాంగ్ లుక్. ఒక్కసారి సూపర్ స్టార్లని, ఫేమస్ స్టార్లని, పెద్ద పెద్ద నాయకుల్ని, వాళ్ళ సినిమాలని, ఊరేగింపుల్ని గుర్తు తెచ్చుకో. అత్తయ్య మా అమ్మా నాన్నల ఫ్యాన్ రా. దుర్గమ్మకి మా అమ్మా నాన్నలంటే సేమ్ ఫీలింగ్.
మనతో చెప్పలేక ఇలా ఎక్స్ప్రెస్ చేసింది. మా అమ్మ నాన్నల్ని యాక్సెప్ట్ చేసింది ఆదిత్య. గొప్ప పొజిషన్ ఇచ్చింది. యాక్సెప్ట్ చేసినట్టే. కమోన్ ఆదిత్య, ఇక మాకు గ్రీన్ సిగ్నలే. తులసి, ఏయ్, ఆగవే తులసి. అత్తయ్య, అత్తయ్య, ఆశని తెలివిగా ఎలా రివర్స్ ప్లే చేస్తున్నావే. ఆపవే, అతి తెలివితేటలు చూపించుకో. వీళ్ళకి నేను ఫ్యాన్ ఏంటి, ప్రేమ ఏంటి? ఇందాక బట్టలు పెట్టినప్పుడు అవమానించింది కదా, దానికి పశ్చాత్తాపడి ఉంటుంది. అందుకే దండ వేసి తప్పుని ఒప్పుకుని ఉంటుంది. అయినా మరి ఇంతగా నీ పశ్చాత్తాపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలా? మా నాన్నకి ఒక ప్లేట్ పకోడీ చేసి పెట్టి సారీ అన్నయ్య అని ఉంటే సరిపోయి ఉండేది కదా. సరేలే, ఏదైనా నువ్వు చేసింది నాకు నచ్చింది. ఇదిగో నీకోసం ఒక మంచి ఈల వేస్తానులే. అబ్బబ్బా, ఆపవే, ఓవర్ యాక్షన్ ఆపు. అతి తెలివితేటలు. ప్లాన్ ఏంటి, నాకు ప్రేమ ఏంటి? అది తులసి అంటే. తప్పు చేసిన వాళ్లతో ముక్కు రాయించి ఒప్పు చేయిస్తుంది. నువ్వేసిన దండ నీ చేత్తోనే తీయించా. చూసావా? సంతోషపడకే, నీ వేలితోనే నీ కన్ను పొడుస్తా. నీ కన్నవాళ్ళని అడ్డం పెట్టే నీ కాపురం ముందుకు సాగకుండా అడ్డం పడేలా చేస్తా. ఏ తులసి, ఆగవే. ఇవిడేదో మళ్ళీ మొదలు పెట్టేసింది. ఎప్పుడు చూసినా తులసి మీద విరుచుకుపడుతుంది. ఎక్కడికి? బట్టలు తీసుకుని మరీ బయలుదేరా? ఎక్కడికో ఏంటి? నా మొగుడి గదికి. పైచ్చం తలకెక్కిందా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళు. అదే మాటండి. అలా అడిగమ్మా. నా మొగుడి గదికి నేను వెళ్ళొద్దంట. వెళ్ళడం పిచ్చి పనంట. వెనక్కి తిరిగి వెళ్ళమంటోంది. ఏమండి, విన్నారా? వింటున్నా. ఇవేం కష్టాలే తల్లి, ఇవేం ఆరళ్లే అమ్మా, ఇవేం కళ్ళు మంటలే తల్లి. ఏయ్, ఆపండి. ఎందుకు సౌకాలు? నా కూతురు బతుకు బుగ్గిపాలు చేస్తూ ఏడుపెందుకంటావేంటి వదినా? లోకంలో గద్దరత్తగారుల గురించి విన్నాం గాని మరీ ఇలా మొగుడు దగ్గరికి పెళ్ళాన్ని వెళ్ళొద్దనే అత్తగారిని నేనెక్కడా చూడలేదమ్మా. ఓపుతావా? కోపతాపాలకు కూడా హద్దుంటుంది. అదేదో పటానికి దండ తీసిందని ఇలా సాధించాలని చూడటం పాపం. కాపురాల్లో గ్యాపులు తేవాలనుకోవటం మహాపాపం. వయసు మీద పడుతోంది కదా, ఏ ధ్యాసలో అందో ఏమో. నువ్వు లోపలికి వెళ్ళవే తల్లి. వెనక్కి తిరగవే.